హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను అది ఏంటంటే మీ కనెక్షన్ యొక్క పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఓకే సో ఈ కనెక్షన్ ఏదైనా అవ్వచ్చండి మీ క్రష్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లవర్ వైఫ్ హస్బెండ్ ఎవరితోనైనా కావచ్చు మీ రిలేషన్షిప్ సో మీ కనెక్షన్ యొక్క పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఓకే అలాగే మనము లాస్ట్లో ఈ ఏంజెల్ గైడెన్స్ కూడా తీద్దాము సో దాంతో మనకి కొంచెం క్లారిటీ వస్తుంది సరేనా ఒకవేళ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ సింబల్ కనుక నొక్కినట్టయితే నా రీడింగ్స్ నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది అలాగే పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా ఈమెయిల్ ఐడికి మెయిల్ పెట్టండి ఖచ్చితంగా నేను దానికి రిప్లై ఇస్తాను కానీ పర్సనల్ రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి చార్జబుల్ మీరు పే చేయగలను అనుకుంటే మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ప్లస్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు లైక్ కానీ షేర్ కానీ కామెంట్ కానీ ఏదో ఒకటి చేసి మీరు ఎనర్జీ అనేది కంబైన్ అయ్యేలా చూసుకోండి దీన్నే ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటారు అప్పుడు నేను చెప్పే రీడింగ్ ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితంగా రెజినేట్ అవుతుంది ఒకవేళ అది మీకు యాక్యురేట్గా మీకు రెజినేట్ అయింది అంటే ఆ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో మీరు క్లెయిమ్ చేసుకుంటే కనుక అది మీ లైఫ్లోకి వస్తుంది సరేనా ఇది ఎనర్జీ బేస్డ్ టారో రీడింగ్ అనేది ఎనర్జీ బేస్డ్ కార్డ్స్ అనేవి మనతో మాట్లాడతాయి ఆ మెసేజెస్ మనకి వస్తాయన్నమాట ఓకేనా ఇది ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అలా కాదు కానీ టారో రీడింగ్ అనేది ఎనర్జీ బేస్డ్ ఓకేనా సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ అండి ఒకవేళ పాస్ట్ మీకు రెజినేట్ అవితేనే కనుక మీరు ప్రెజెంట్ మళ్ళానేమో ఫ్యూచర్ చూడండి లేదంటే మీకు అది రెజినేట్ అవ్వదు ఓకేనా సరే ఈ కార్డ్స్ మిక్స్ అయిపోయినాయి 1 సెకండ్ ఓకే ఈ కనెక్షన్ యొక్క పాస్ట్లో ఎలా ఉండింది మీ కనెక్షన్ ఓకే నేను షఫుల్ చేసినప్పుడు మీ వ్యక్తి పేరుని 3 సార్లు తలుచుకోండి అలాగే వాళ్ళతో గడిపిన మంచి మూమెంట్స్ని గుర్తు తెచ్చుకోండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్ యొక్క కనెక్షన్ పాస్ట్ ఎలాగుండేది ఓకే 3 కార్డ్స్ తీసాను మా వ్యూవర్స్ యొక్క కనెక్షన్లో ప్రెజెంట్ ఎలాగా ఉంది కరెంట్ సిట్యుయేషన్ ఏంటి ప్రస్తుతానికి వాళ్ళ జీవితం ఎలా ఉంది వాళ్ళ కనెక్షన్ ఎలా ఉంది లవ్ లైఫ్ ఎలా ఉంది ప్రెజెంట్ ఏంటి ఈ కనెక్షన్ యొక్క ప్రెజెంట్ ఓకే ఏవైనా క్లారిఫైర్స్ కావాలంటే తీస్తారండి సో వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి ఓకే ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి నేను చూసాను 2 కార్డ్స్ చూద్దాం మీకు ఒకవేళ అదే ఫ్యూచర్ రాసి పెట్టుంటే మళ్ళీ అదే వస్తుంది సరేనా ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఓకే సో చూద్దాము ఇప్పుడు మీరు సో ఎనర్జీస్ని కనెక్ట్ అయ్యేలాగా చూసుకోండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేస్తే మీకు ఈ ఎనర్జీస్ అనేవి రెజినేట్ అవుతాయి సరే సో మీ పాస్ట్ ఈ కనెక్షన్ యొక్క పాస్ట్ ఎలాగుండేది చూద్దాం టెంపరెన్స్ 2 of cups completed world ఓకే సో మీ పరిచయం అనేది ఆన్లైన్ చాలామందికి ఆన్లైన్ కనెక్ట్ అయి ఉండొచ్చండి లేదంటే మీ ఫస్ట్ మీటింగ్ కానీ లేదంటే మీ కలయిక పరిచయం అనేది ఆన్లైన్ జరిగిండొచ్చు అది ఒకవేళ త్రూ ఆన్లైన్ మీటింగ్ అవ్వచ్చు లేదంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము చాటింగ్ అవ్వచ్చు లేదంటే ఫోన్ కాల్ అవ్వచ్చు సో ఈ విధంగా మీ ఫస్ట్ పరిచయం అనేది జరిగిండొచ్చు ఈ వ్యక్తితో మీ వ్యక్తితో
ఓకే, సో ఫస్ట్ పరిచయం తర్వాతనే మీకు చాలా అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పొచ్చు. చాలా మందికి, మ్యాక్సిమం పీపుల్కి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పొచ్చు. చాలా మందికి ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ వ్యక్తిని మీరు కలిసిన మొదటి పరిచయంలోనే మీకు చాలా నచ్చారు. నచ్చడం అంటే మీకు ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ వచ్చింది. అంటే ఈ వ్యక్తిని ఎంతో కాలంగా మీకు పరిచయం ఉన్నట్టుగా మీరు అనుకున్నారు, ఆ ఫీలింగ్ వచ్చింది మీకు. సో ఈ వ్యక్తి చాలా పరిచయం ఉన్న వ్యక్తిలాగా అనిపించింది. అంటే మనం మామూలుగా ఎవరినైనా కొత్త వాళ్ళని కలిస్తే మనకి కొంచెం ఒక రకమైన ఇది ఉంటుంది, హెజిటేషన్ ఉంటుంది కదా, అది లేదనమాట. ఈ వ్యక్తిని కలిసినప్పుడు మీకు చాలా ఓపెన్గా మాట్లాడారు, చాలా హ్యాపీగా మాట్లాడారు. అంటే ఆ వ్యక్తితో మీకు ఎన్నో ఇయర్స్గా పరిచయం ఉన్నట్టుగా మీకు అనిపించింది అనమాట. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా కూడా నాకు అనిపిస్తుంది చాలా మందికి. ఎందుకంటే ఇక్కడ 2 ఆఫ్ కప్స్ వచ్చింది. 2 ఆఫ్ కప్స్ అనేది అల్టిమేట్ లవ్ కార్డు, ఇద్దరికి ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఇది ఒక సైడ్ ఫీలింగ్ కాదండి, ఇద్దరు సైడ్లు ఈ ఫీలింగ్ ఉంది అనమాట. రెండు వైపులా ఈ ఫీలింగ్ అనేది ఉంది. ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి ఇష్టము, ప్రేమ, సోల్మేట్ ఫీలింగ్ వచ్చిందనమాట మీ పాస్ట్లో. ఇది రీసెంట్ పాస్ట్ అవ్వచ్చు, లేదంటే కొన్ని 1 ఇయర్ బ్యాక్ అలాగవ్వచ్చు. సో ఇదేంటంటే మీరు ఇద్దరూ కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేశారు పాస్ట్లో. మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేయటం, మీరు మెసేజ్ పెడితే వాళ్ళు మెసేజ్ పెట్టడము, ఇద్దరు చాలా అవర్స్ టుగెదర్ మాట్లాడుకోవటము, చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఒకరి సమక్షంలో ఇంకొకరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవెన్ దో ఇది లాంగ్ డిస్టెన్స్ అని చాలా మందికి ఉంటే కూడా మీ ఇద్దరి అప్పుడప్పుడు కలుస్తూ ఉండడము, అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండడము. సో ఇదేంటంటే మీకు ఒక బయట వ్యక్తి అనే ఫీలింగ్ అయితే మీకు రాలేదు. ఈ వ్యక్తితో అంత బాండింగ్ ఏర్పడింది, అంత ప్రేమ అనమాట ఒకరికొకరు. ఇది ఒక సైడ్ కాదండి, 2 సైడ్ల. దిస్ ఈజ్ మ్యూచువల్ లవ్. ఒకవేళ మీరు క్రష్ అనుకుంటే కూడా మీకు తెలియకపోతే కనుక ఈ వ్యక్తికి కూడా మీ పైన అవే సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. అవే ప్రేమ, మీకు ఏదైతే వాళ్ళ పట్ల ఫీలింగ్ ఉందో అదే ఫీలింగ్ ఆ వ్యక్తికి కూడా ఉందన్నమాట. ప్లస్ మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ ఉండింది. ఈ కనెక్షన్లో అనేది బ్యాలెన్స్ ఉంది. ఇద్దరు ఈక్వల్గా ఒకరితో ఒకరు పార్టిసిపేట్ చేసేవారు. ఇద్దరికి మీకు ఒకసారి ఈ వ్యక్తి గుర్తొస్తూ ఉంటే అదే టైంకి ఆ వ్యక్తి మీకు ఫోన్ చేయటము, అదే టైంకి ఆ వ్యక్తి మీకు మెసేజ్ చేయటము. సో ఇలాగా మీ ఇద్దరికి చాలా ఈక్వల్గా గడిచిందనమాట. మీ పాస్ట్ అనేది ఏదైతే ఉందో చాలా హ్యాపీగా గడిచింది, చాలా ప్రేమగా, పీస్ఫుల్గా, ప్రశాంతంగా గడిచింది. ఓకే, ఇది మీ యొక్క పాస్ట్. ఒకవేళ పాస్ట్ కనుక మీకు రెజినేట్ అయితే కనుక అప్పుడు మాత్రమే ప్రెజెంట్, ఫ్యూచర్ అనేది మీకు రెజినేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ప్రస్తుతానికి ఈ కనెక్షన్లో ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? ద హ్యాంగ్డ్ మ్యాన్, 1 సెకండ్, 8 ఆఫ్ ఇంటెలిజెన్స్, 7 ఆఫ్ ఇంటెలిజెన్స్, ద మూన్. ప్రస్తుతానికి మీ ఇద్దరి మధ్యలో చాలా పరిస్థితులు బాగలేవండి. ఎందుకంటే ఇద్దరికి బ్లాకేజ్ కనిపిస్తూ ఉంది. ఒకరినొకరు బ్లాక్ చేసుకోవటము, ఒకరినొకరు తప్పించుకు తిరగటము, మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్పకపోవడము, ఒక ప్లేయర్ ఎనర్జీ, ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకపోవడము, ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడము, ఒక ముఖానికి ఒక మాస్క్ వేసుకొని తిరగడము, అసలు ఒకరంటే ఒకరికి అంటే ఐ డోంట్ కేర్ అన్నట్టుగా మీరు అంటే మనసులో మీకు ఎంతో బాధ ఉంది, మనసులో మిస్సింగ్ ఎనర్జీ ఉంది, ఇద్దరికి కూడా మనసులో ప్రేమ ఉంది. కాకపోతే ఇన్సెక్యూరిటీ, మళ్ళా డౌట్, గిల్ట్, రిగ్రెట్, ఇలాంటివన్నీ నెగిటివ్ ఎమోషన్స్ అనేవి ఈ కనెక్షన్లో నడుస్తున్నాయి. సో either మీరు వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. ప్రస్తుతానికైతే మీ ఇద్దరి మధ్యలో అసలు మాటలు అనేవి లేవు. ఒకవేళ మాట్లాడినా సరే ఒక ఆర్టిఫిషియల్గా మాట్లాడడము, పైన మాట్లాడడము, మనస్ఫూర్తిగా మాట్లాడకపోవడము. ఎందుకంటే ఇక్కడ 7 ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది ముఖానికి ఒక మాస్క్ వేసుకున్నారనమాట. సో అది మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా ముఖానికి ఒక మాస్క్ వేసుకొని ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు అసలు ప్యూరిటీ అనేది లేదు. చాలామందికి అసలు మాటలే లేవు. కొంతమంది మాట్లాడుకుంటే కూడా వాళ్ళ
మాటలు అనేవి చాలా ఆర్టిఫిషియల్గా ఒక డ్రామా లాగా ఏదో పైకి మాట్లాడటము, ఐ డోంట్ కేర్ అన్నట్టుగా మీరు హ్యాపీగా ఉన్నట్టు వాళ్ళకి చూపించడం, వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు మీకు చూపించడము, మధ్యలో ఎవరో ఒకరు కూడా ఇంటర్ఫియరెన్స్ అనేది ఉంది. వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, వాళ్ళ మదర్ అవ్వచ్చు. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక మదర్ ఫిగర్, ఒక ఫీమేల్ అనేది మీ ఇద్దరు కనెక్షన్లో వచ్చింది. ఈ కనెక్షన్లో ఆ ఫీమేల్ అనేది చాలా కంట్రోలింగ్ పవర్ అనమాట. ఆ ఫీమేల్ చాలా కంట్రోల్ చేస్తూ ఉంది ఈ కనెక్షన్ని, మీ పర్సన్ని. సో ప్రస్తుతానికైతే మీ ఇద్దరి మధ్యలో అసలు చాలా బాగలేదు అసలు పరిస్థితి. సో అందువల్లే మీకు టెన్షను, రాత్రి నిద్ర పట్టకపోవటము, ఆల్వేస్ యాంగ్జైటీ, ఒక ఇన్సెక్యూరిటీ, ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఎందుకంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలీదు, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో అని మీకు తెలీదు. సో దానివల్ల యాంగ్జైటీ, డిప్రెషను, బాధపడటము, చాలా ఎమోషనల్, ఒక భయం అనమాట. కాకపోతే నాకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఈ టారో రీడింగ్స్ అనొచ్చు, లేదంటే దేవుడి ధ్యానం అవ్వచ్చు, లేదంటే ప్రేయర్స్ అవ్వచ్చు, మీరు చుట్టుపక్కల ఎన్ని అబ్స్టకల్స్ ఉంటే కూడా, ఎన్ని ఒక డేంజర్స్ అనేవి చుట్టుముడితేను కూడా మీరు ఒక రక్షక కవచం అనేది మీరు చుట్టూరా పెట్టుకున్నారు. అది ఒక ప్రేయర్ అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, లేదంటే ఈ టారో రీడింగ్స్లో వచ్చే ఆ ఏమంటారు కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. మీ చుట్టుపక్కల ఒక సర్కిల్ అనేది మీరు పెట్టుకున్నారు. సో ఏ డేంజరు మేము మీ దగ్గరికి రాకుండా, ఏ నెగిటివిటీ మీ దగ్గర రాకుండా. ఎందుకంటే చాలామంది ఇటువంటి పరిస్థితుల్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, లేదంటే ఏదైనా అఘాయిత్యం చేసుకోవటము, ఇవన్నీ చేస్తుంటారు. కానీ నా వ్యూవర్స్ ఏంటంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ సెల్ఫ్ లవ్ ఉంది, సెల్ఫ్ వర్త్ ఉంది. వాళ్ళు ఇలా యూట్యూబ్ ఛానల్లో చాలా మటుకి మంచి మోటివేషనల్ వీడియోస్ చూడటము, ఈ టారో రీడింగ్స్ చూడటము, దానివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంది. వాళ్ళు వెరీ ప్రొటెక్టెడ్గా ఉన్నారన్నమాట. నా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, నా సన్ టారో ఫ్యామిలీ, మీరందరూ ఏంటంటే ఒక రక్షక కవచం అనేది మీ చుట్టూరా ఉంది. ఇంత చెడు జరుగుతుంటేను కూడా, ఇంత బాధపడుతుంటేను కూడా మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ అందరికీ కూడా చాలా అభినందించాల్సిన విషయము. నాకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మీ ఎనర్జీ అనేది. మీ మనసులో ఎంతైతే బాధ ఉండనియండి, కానీ మీరు స్ట్రాంగ్గా నిలబడ్డారు. సో అంటారు చూసారా, డ్రెస్ అప్ అండ్ షో అప్ అని చెప్పేసి, మన మనసులో ఏమున్నా, మన లైఫ్లో ఏమున్నా, మీరు మాత్రము నిలబడ్డారు స్ట్రాంగ్గా. ఓకే, అది మీ యొక్క ప్రెజెంట్. ఇంకా ఫ్యూచర్ చూద్దాం. ఈ కనెక్షన్లో ఫ్యూచర్ ఏం జరగబోతుంది? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? 2 of Pentacles, King of Cups, 5 of Swords. ఫ్యూచర్ యాక్చువల్గా పాస్ట్ అంత బాగోపోయినా, ప్రెజెంట్ అంత ఘోరంగా లేకపోయినా, ఫ్యూచర్లో ఏంటంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు. సో ఇది నేను మ్యారేజ్ అని నేను చెప్పలేను, కానీ ఒక క్లారిటీ వస్తుంది, ఒక కమిట్మెంట్ ఇస్తారు, వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీకు ఓపెన్గా చెప్తారు. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఈ వ్యక్తి ఒక ప్లేయర్ కాదు. సో మీకు ట్రస్ట్ వర్తీ లాయల్ పర్సన్ అనమాట. ఎస్, ఈ వ్యక్తి ఇద్దరు మనుషులతోనూ లేదంటే రెండు విషయాలతోనూ జగల్ చేస్తున్నారు, కానీ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు, మీకు కమిట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు సోల్మేట్ అనమాట. ఇక్కడ చూసారంటే 2 of Pentacles, చాలా జగ్లింగ్ ఎనర్జీ. ఈ వ్యక్తికి ఏంటంటే చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆఫీస్ సమస్యలు అవ్వచ్చు, బిజినెస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఇంత జగల్ చేస్తుంటే కూడా మీ వైపుకి అనేది వీళ్ళు వస్తారు, మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఓకేనా? ప్లస్ ఈ వ్యక్తి కొంతమందికి మ్యారీడ్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. ఓకే, సో మ్యారీడ్ పర్సన్ అయితే కూడా వాళ్ళు, నేను ఇప్పుడే మీకు క్లియర్గా చెప్తున్నాను, ఈ వ్యక్తి వాళ్ళని వదలరు. ఓకేనా? సో వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదలరు, కానీ మీకు కమిట్మెంట్ ఇచ్చి మీతో లాయల్గా ఉంటారు. సో అందుకే ఇక్కడ 2 of Pentacles అనేది వచ్చింది కార్డు. ఓకే, ఒకవేళ అది మీకు ఓకే అనిపిస్తే గనక, ఓకే వాళ్ళకి ఓకే మీకు ఓకే అనిపిస్తే గనక మీకు ఈ కనెక్షన్లో అసలు తిరిగి ఉండదు, ప్రొసీడ్ అవుతుంది.
కాకపోతే మీ ఇద్దరికి ఓవర్ థింకింగ్, ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఎందుకంటే 5 ఆఫ్ సోర్డ్స్ అనేది ఉంది. 5 ఆఫ్ సోర్డ్స్ అనేది చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, ఫైటింగ్స్, ప్రాబ్లమ్స్ ఇవైతే ఉన్నాయి. కానీ అల్టిమేట్గా ఈ వ్యక్తి మిమ్మల్ని అయితే వదలరు, మిమ్మల్ని అన్యాయం చేయరు, మిమ్మల్ని మోసం చేయరు, చీటింగ్ చేయరు. వాళ్ళు చాలా స్టేబుల్ పర్సన్. కాకపోతే ఒక మ్యారీడ్ పర్సన్ లాగా ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లాగా నాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా ఇమోషనల్ పర్సన్, మంచి వ్యక్తి అనమాట. బేసిక్గా మనసులో చాలా మంచి వ్యక్తి. ఎవరికి నొప్పించకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా ఉండాలి అనుకునే ఒక వ్యక్తి. వీళ్ళ ఫీలింగ్స్ అనేవి చాలా మెచ్యూర్డ్ ఫీలింగ్స్ మీ పట్ల. ఒకవేళ మీ పట్ల బ్లాకేజ్ ఉండొచ్చు, మీరిద్దరు మాట్లాడకుండా ఉండొచ్చు. ఈ వ్యక్తికి పాస్ట్లో ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమ చాలా మెచ్యూర్ అయ్యి ఇప్పుడు వాళ్ళ క్లారిటీ వచ్చింది. వాళ్ళకి మీరు లేకుండా వాళ్ళు ఉండలేరు అనే క్లారిటీ అయితే వచ్చింది. ఈ పర్సన్కి ఫ్యూచర్లో వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి వాళ్ళు తన మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ చెప్తారు. కొంతమందికి అయితే ఈ వ్యక్తి సారీ చెప్పే అవకాశం కూడా ఉంది. వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారు. కాకపోతే ఈ కనెక్షన్ అనేది ఆర్గ్యుమెంట్స్, గొడవలకి వెళ్లకుండా మీరు బ్యాలెన్స్డ్గా నడపాల్సిన శక్తి మీలోనే ఉందన్నమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ఎలా అంటే నాకేమనిపిస్తుందంటే వాళ్ళ టెన్షన్లు, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ వీటన్నిటి వల్ల అప్పుడప్పుడు చిరాగ్గా ఉంటారు, అప్పుడప్పుడు మిమ్మల్ని ఏదైనా మాట అనేస్తారు. సో అడ్జస్టింగ్ మెంటాలిటీ అనేది మీ దగ్గర కొంచెం మీరు మెయింటైన్ చేస్తే కనుక ఈ కనెక్షన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీ ఫ్యూచర్ అనేది బాగుంది. కమిట్మెంట్ అనేది నాకు కనిపిస్తుంది. మీరిద్దరూ హార్ట్ టు హార్ట్ మాట్లాడుకుంటారు. సో ఈ కనెక్షన్ అనేది బాగుంది ఫ్యూచర్లో. ఇది మ్యారేజ్ అని నేను చెప్పలేను, కానీ ఈ వ్యక్తి అయితే మీకు ఖచ్చితంగా కమిట్మెంట్ అయితే ఇస్తారు. ఓకేనా? సో ఇది మీ ఫ్యూచర్. ఇప్పుడు లాస్ట్లో ఏంజెల్ గైడెన్స్ తీస్తాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కనెక్షన్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఓకే, ఇంకొక కార్డ్ తీద్దాము. ఓకే, దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. డోంట్ స్టాప్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఓకే, ఖచ్చితంగా మనకి రీడింగ్లో వచ్చినట్టుగానే విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఈ వ్యక్తి మీతో మాట్లాడటము, మీకు కమిట్మెంట్ ఇవ్వటము ఇవన్నీ జరుగుతాయి. మోస్ట్ ప్రాబబ్లీ జూన్, జూలై మంత్లో ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో డోంట్ స్టాప్. సో మీరు ఏదైతే చేస్తున్నారో మీరు అది ఆపద్దు. ఎందుకంటే దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఇంకా ఫ్యూచర్లో మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి. ఇప్పుడు ఏదైతే మీరు పాటిస్తున్నారో, మీరు ఒక బ్యాలెన్స్ పాటిస్తున్నారో, ఏదో రక్షక కవచం అనేది పెట్టుకున్నారో, ఒక ప్రేయర్ అవ్వచ్చు, ఒక మెడిటేషన్, ఏదైతే మీరు చేస్తున్నారో ఇదే విధంగా మీరు స్ట్రాంగ్గా నిలబడండి. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఫ్యూచర్లో మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి. సో మీరు డోంట్ స్టాప్. హ్యాపీగా ఉండండి. మీరు మీ మనసు అనేది ప్రశాంతంగా పెట్టుకోండి, హోప్ పెట్టుకోండి. ఏదైతే మీరు చేస్తున్నారో, మేబీ అది లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వచ్చు, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అవ్వచ్చు, ఏదైతే మీరు చేస్తున్నారో అది డోంట్ స్టాప్. మీరు చేస్తూనే ఉండండి. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అనేది ఈ వ్యక్తి మీ దగ్గరికి రావటము, కమిట్మెంట్ ఇవ్వటము ఇవన్నీ అయితే జరుగుతాయి. ఇది మనకి ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. ఒకవేళ మీకు రెజినేట్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈరోజు నైట్ 8 o'clockకి నేను లైవ్లో వస్తాను. లైవ్లో వచ్చినప్పుడు నాకు ఓన్లీ ఒక్కసారి మాత్రమే మీరు ప్రశ్న పెట్టండి. నేను లైన్గా వెళ్తానమాట. ఓకేనా? మీరు క్వశ్చన్ని 10 సార్లు పెడితే కూడా దానికి ఏమవుతుందంటే వేరే వాళ్ళకి ఛాన్స్ రాకుండా అవుతుంది. మీకు అది బ్యాడ్ కర్మ. నేను చెప్తున్నాను, ఇప్పుడే మొహం మీదే చెప్తున్నాను. ఒక్కసారే క్వశ్చన్ పెట్టండి. నేను లైన్గా వెళ్తాను. నేను ఏ కామెంట్ మిస్ అవ్వకుండా నేను మీకు ఆన్సర్ అనేది చెప్తాను లైవ్లో. ఓకేనా? సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాడ్ కర్మ తెచ్చుకోవద్దండి. ఒకసారి క్వశ్చన్ అడగండి, నేను దానికి ఆన్సర్ చెప్తాను. ఓకే, నైట్ 8 o'clockకి కలుద్దాము లైవ్లో.
అంతవరకు సెలవు, బాయ్.